హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే వెళ్ళి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, బయట ఉన్నాము. భూపాలపల్లి నుంచి అయితే మా కోడలు వాళ్ళు వచ్చారు. అక్కడ ఉన్నారు చూడండి, డింపుల్ బబ్లీ వాళ్ళందరూ. సో వాళ్ళందరూ వచ్చారని మేమైతే సరదాగా ఈవినింగ్ టైం అయితే దుర్గం చెరువు దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మేము బోటింగ్ చేసింది అదంతా అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్లాగ్ అంతా చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీగా అయితే ఉండబోతుంది. స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. మెయిన్ గేట్ పక్కకి ఎంట్రీ టికెట్స్ ఇచ్చే కౌంటర్ అవుతుంది. పెద్దవాళ్ళకైతే 10 రూపీస్, చిన్నపిల్లలకైతే 5 రూపీస్ ఓన్లీ. సో టికెట్స్ తీసుకుని అయితే మేము లోపలికి ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అవ్వగానే వ్యూ అంతా ఇట్లుంది అనమాట. వన్ సైడ్ అంతా లేక్ ఉంది, ఇటు సైడ్ కి మంచి ఆ లవ్ సింబల్స్ కి లైటింగ్ పెట్టి మంచి ఫోటో తీసుకోవడానికి మంచి ప్లేస్ అయితే డిజైన్ చేశారు. మేమైతే ఈవినింగ్ 6 ఆ టైంకి అట్లా వెళ్ళాము. పర్ఫెక్ట్ టైంకి వెళ్ళాము అనిపించింది దుర్గం చెరువుకి. మంచి వ్యూ ఉంది. ఈవినింగ్ అయితే ఒక సైడ్ అంతా లేక్, ఇంకో సైడ్ కేబుల్ బ్రిడ్జ్, ఇంకో సైడ్ అయితే బోటింగ్. ఎక్సలెంట్, అసలు బ్యూటిఫుల్ కేబుల్ బ్రిడ్జ్ వ్యూ అయితే చూసేయండి. నైట్ వ్యూ ఇంకా అదిరిపోయింది. ఆ వీడియో క్లిప్ లాస్ట్ లో యాడ్ చేశాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మేము బోటింగ్ కోసం అయితే అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. వెళ్తుండగానే సడన్ గా అయితే మ్యూజికల్ ఫౌంటైన్, అదే వాటర్ ఫౌంటైన్ అదైతే స్టార్ట్ అయిపోయింది. ఇదైతే రీసెంట్ గా స్టార్ట్ అయిందట. నేనైతే దుర్గం చెరువు వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం కాబట్టి మస్తు థ్రిల్ అనిపించింది. నాతో పాటు మీరు కూడా వాటర్ ఫౌంటైన్ చూసేయండి. చూసారు కదా ఇప్పటిదాకా వాటర్ షో. ఇప్పుడు బోటింగ్ అయితే వెళ్తున్నాం. బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, నైట్ అవుతుంటే వ్యూ అయితే ఎంత బాగా అవుతుందో. నాకు తెలిసి హైదరాబాద్ లో ఏ ప్లేస్ విజిట్ చేయాలన్నా డే టైం కంటే నైట్ టైం విజిట్ చేయడం వల్ల ఆ లైటింగ్ అయితే ఏదైనా అసలు భలే లుక్ వస్తుంది. మీకు కూడా నాలాగా మన హైదరాబాద్లో డే టైమ్ ప్లేసెస్ విజిట్ చేయడం కంటే నైట్ చేస్తే మస్తు ఉంటుంది అని అనిపించే వాళ్ళు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ స్పీడ్ బోట్సే మేము ఎక్కబోతున్నాం. మా చోటా గ్యాంగ్ అంతా ఇక్కడ కూర్చున్నారు. సో ఆ జాకెట్స్ అనేవి ఆ బాస్కెట్లో అయిపోయాయి. సో వాటి కోసం అయితే వెయిట్ చేసాము. వచ్చాయి, వేసుకుంటున్నాం అనమాట. సో యుద్ధానికి సిద్ధం అవుతున్నాము. జాకెట్స్ వేసుకుని అయితే అందరం రెడీ అవుతున్నాము బోటింగ్ కోసం అని అయితే. సో నాకైతే ఆ జాకెట్ వేసుకున్నా కానీ అది పెట్టుకోరాలేదన్నమాట. ఎట్లా బావా, లేవు కదా? పెద్దగా అయింది కదా. మేము నార్మల్ బోట్ ఎక్కుదామని ఇంటికాడ అందరం డిసైడ్ అయితే మా బావేమో స్పీడ్ బోట్ కి టికెట్స్ తీసుకున్నాడు, 4 తీసుకున్నాడు. బట్ సీన్ అందరినీ పిల్లల్ని పట్టుకొని నేను ఉంటా, పిల్లలు వద్దు అనేసి అయితే అందరినీ కూర్చోబెట్టుకొని ఉన్నాడు. మేము ముగ్గురం, స్వీటీ, నేను, బావ అయితే స్పీడ్ బోట్ ఎక్కుదామని ప్రిపేర్ అయ్యి జాకెట్స్ అయితే వేసుకున్నాం.
స్పీడ్ బోట్ కోసం వెయిటింగ్ అనమాట. నేను స్పీడ్ బోట్ అయితే అసలు ఎక్కలేదనమాట. సో లాంగ్ బోట్ అంటే పెద్ద బోట్ అయితే ఎక్కాము ఒకసారి. నేనైతే థర్డ్ యానివర్సరీకి హైదరాబాద్ వచ్చినప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర అయితే పెద్ద బోట్ ఎక్కాను. స్పీడ్ బోట్ ఎక్కడం అయితే ఇదే ఫస్ట్. కొంచెం అది స్పీడ్ పోతా అంటే భయం అనిపిస్తుంది. చూద్దాం ఏమైద్దో. బోట్ అయితే వచ్చేసింది. సో వాళ్ళైతే దిగుతారు, నెక్స్ట్ మనం ఎక్కాలన్నమాట. ఇక్కడ నుంచి ఫుల్ ఇంట్రెస్టింగ్ అనమాట. ఫస్ట్ టైం స్పీడ్ బోట్ ఎక్కుతున్నాం కదా, మా అరుపులే ఎక్కున్నాయి అనమాట. సో ఇంకా నేను మైక్ పెట్టుకున్నాను కాబట్టి నా వాయిస్ దద్దరిల్లింది. సో భయపడకుండా అయితే వీడియో మొత్తం చూడండి, ఫుల్ ఫన్. చూసారు కదా, స్పీడ్ బోట్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఇంతవరకు స్పీడ్ బోట్ ఎక్కకపోతే మాత్రం ఒక్కసారి కంపల్సరీ ఎక్కండి, ఎందుకంటే ఫుల్ ఫన్ అండ్ థ్రిల్ అయితే ఉందన్నమాట. సో కంపల్సరీ అయితే ఎక్కి చూడండి మీరు కూడా. సో దాని తర్వాత అయితే ఇక్కడ ఓపెన్ సీటింగ్ ఏరియా అవుతుంది, పిల్లల పార్క్ కూడా ఉంది, ఓపెన్ జిమ్ లాగా. సో ఇక్కడ కొద్దిసేపు కూర్చుందామని అయితే వచ్చాము. పిల్లలు కూడా కొద్దిసేపు ఇక్కడ ఆడుకుంటారు కదా. స్వీటీ కూడా ఫస్ట్ టైం బోట్ ఎక్కింది కదా, స్వీటీకి ఎట్లా అనిపించిందో అడుగుదాం. స్వీటీ బోటింగ్ అన్నదని ఈ టైం అయినా బోటింగ్ వచ్చినాం, ఫస్ట్ టైం ఎక్కింది స్పీడ్ బోట్ కదా, ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, ఇంకా సేపు ఉంటే బాగుంది అనిపించింది. ఎక్కేటప్పుడు చాలా భయం అనిపించింది కానీ ఎక్కినాక మస్తు థ్రిల్ ఉంది, ఇంకా సేపు ఉంటే బాగుండారు. ఇలా కూడా తీసుకెళ్తే బాగుండేది, ఏం కాలే, చిన్నపిల్లలైనా ఏం భయపడకూడదు. అవును, ఏం అనిపిస్తలేదు అలా వేరంగా, జస్ట్ అది ఏం లేదు, అంత చూడడానికి అట్లా అనిపించింది కానీ ఎక్కినాక ఏం అనిపించదు. చుట్కీ తీసుకోపోయినా ఏం కాకపోవు. విన్నారు కదా, అది మా కన్వర్జేషన్ అనమాట. పిల్లల్ని సీను కూడా తీసుకుపోయి ఉంటే మంచిగా ఉండేది. అంటే చూడడానికి అంత భయంగా అనిపించింది కొంతసేపు, కానీ ఎక్కిన తర్వాత అంత భయంకరంగా ఏం లేదు. పిల్లలు తీసుకుపోయినా ఎంజాయ్ చేసేటోళ్ళు కదా అని అనిపించింది అనమాట. ఇప్పుడు మా డింపుల్ మీకు ఏదో చెప్తాదంట, వినండి. లైక్ చేయి, సబ్స్క్రైబ్ అంజలి ఫ్రెండ్స్. డింపుల్ చెప్పేసింది కదా, ఇంకెందుకు ఆలస్యం, ఇంకా వీడియోస్ చూస్తూ కూడా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఇక్కడైతే చుట్కీ ఆడుతుంది చూడండి. బయటికి వస్తే మ్యాక్సిమం చుట్కీ అయితే ఏడవదు, మంచిగా ఆడుకుంటుంది అనమాట. సో మీ పిల్లలు ఏడుస్తారా లేకపోతే ఇట్లనే చుట్కీలాగా ఆడుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ చెస్ లాగా ఒక చిల్డ్రన్ గేమ్ అవుతుంది. ఒక బేబీ డింపుల్ దగ్గరకు వచ్చి ఆ గేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నువ్వు వింటావా అని క్యూట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట డింపుల్కి. ఆ పాప చాలాసేపు డింపుల్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట, క్లియర్గా.
సో మా డింపుల్కి ఫైనల్గా ఏం అర్థమైందంటే బ్లాక్ బాక్సెస్లో బ్లాక్, వైట్ బాక్సెస్లో వైట్ పెట్టాలి కదా మమ్మీ, అది క్యూట్గా అందనమాట. నాకు ఫుల్ నవ్వుకున్నాము దానికి. సో ఆ ఏజ్లో పిల్లలకి అంతవరకే అర్థమైపోద్ది కదా అని అనుకున్నాము ఫైనల్గా. ఇలా అయితే మేము ఇక్కడ ఎంజాయ్ చేసామన్నమాట. లాస్ట్లో నైట్ వ్యూ పెడతానన్న కదా, చూసేయండి. ఇలా అయితే మేము దుర్గం చెరువు దగ్గర ఎంజాయ్ చేసాము. మీరు ఇంకా దుర్గం చెరువుని విజిట్ చేయకపోతే వెళ్ళి విజిట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.